ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని బాలిక మిస్సింగ్ కేసులో రోజుకొక ట్విస్ట్ నెలకొంటోంది. బాలికను కనిపెట్టేందుకు రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించింది. తాజాగా బాలిక ఆచూకీ కనిపెడతామంటూ కొందరు జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు బాధిత కుటుంబాన్ని సంప్రదించడం ఆసక్తికరంగా మారింది. చిన్నారి ధరించిన వెండి వస్తువుల ఆధారంగా కనిపెట్టవచ్చని వారు చెబుతున్నారు. పాప తప్పిపోవడానికి అమావాస్య కారణమని, ఎవరో రెక్కీ నిర్వహించి ఈ పని చేశారని నటి కరాటే కళ్యాణి ఆరోపించారు. దీంతో సోషల్ మీడియాలో తమను ట్రోలింగ్ చేస్తున్నారని, బ్యాడ్ కామెంట్లతో నరకం చూపిస్తున్నారని బాలిక తల్లి వాపోతున్నారు. కాకినాడ జిల్లా తుని బాలిక మిస్సింగ్ కేసులో అయితే రోజుకొక ట్విస్ట్ అయితే నెలకొంటోంది. బాలికను కనిపెట్టేందుకు రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించింది. తాజాగా బాలిక ఆచూకీ కనిపెడతామంటూ కొందరు జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు బాధిత కుటుంబాన్ని సంప్రదించడం ఆసక్తికరంగా మారింది. చిన్నారి ధరించిన వెండి వస్తువుల ఆధారంగా కనిపెట్టవచ్చని వారు చెబుతున్నారు. పాప తప్పిపోవడానికి అమావాస్య కానీ, ఎవరో రెక్కీ నిర్వహించి ఈ పని చేశారని నటి కరాటే కళ్యాణి ఆరోపించారు. దీంతో సోషల్ మీడియాలో తమను ట్రోలింగ్ చేస్తున్నారని, బ్యాడ్ కామెంట్లతో నరకం చూపిస్తున్నారని బాలిక తల్లి వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే తుని మండలం దొండబాక పంచాయతీ సిహెచ్ అగ్రహారం నానేశ్వరి అనే చిన్నారి మిస్ అయ్యి ఈ రోజుకి 10వ రోజు. గత శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బాలిక అదృశ్యమైనట్టుగా గుర్తించారు. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. ముందు నుంచి దీనిపై బలమైన వాదనలు ఉన్నప్పటికీ ఎవరు బయటపెట్టలేదు. ఎప్పుడైతే కరాటే కళ్యాణ్ ఇక్కడికి వచ్చి కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వాళ్ళు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. అమావాస్య, పైగా సోమావతి అమావాస్య 3 ఏళ్లకోసారి అధిక మాసంలో వచ్చే అమావాస్య కావడంతో ఆ అమ్మాయిని బలిచ్చేందుకు తీసుకెళ్లారు అన్న ప్రచారం మొదలైంది. ఇప్పుడు అందరూ కూడా ఆ కోణంలో చూస్తున్నారు. ఇప్పటికే తుని రూరల్ సిఐ ఎవరైతే ఈ మాంత్రికులు, తాంత్రికులు ఉన్నారో వాళ్ళిద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం అందింది. ఇప్పుడు మిస్సింగ్ గా లేదా వన్యప్రాణులు తీసుకెళ్లిపోయా అన్న వాదన నుంచి కొత్తగా ఈ అమావాస్య నేపథ్యంలో తీసుకెళ్లిపోయారు, పూజలు చేస్తారు, నగ్న పూజలు చేస్తారు, లేదా బళ్ళు ఇస్తారు అన్న ప్రచారం కూడా మొదలైంది. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియా వేదికలు అయితే ఏదున్నాయో వాటి మీద కొందరు దక్షిణ దిక్కు వెళ్తే అమ్మాయి దొరుకుతుందని, అదేవిధంగా ఈ రోజు పవర్ఫుల్ అమావాస్య కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల ప్రాంతంలో ఏదో జరుగుతుందని ఓదరు కొట్టేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఇంకా భయపడుతున్నారు. నిన్నటికే తల్లి మీద వచ్చిన ఈ ట్రోలింగ్ చూసి ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. 10 రోజుల నుంచి తిండి తినలేదు, కానీ నా మీద తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, దయచేసి మా ఇంటికి ఎవరో రావద్దు, వెళ్ళిపోవడం చెప్పి నిన్న సాయంత్రం అక్కడ ఉన్న సోషల్ మీడియా ప్రతినిధులను కొందరు బయటికి పంపేసిన ఇది కూడా కనపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా 3వ వాదం, ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1 కింద పూర్తిగా పోలీసులు అమ్మాయి మిస్సింగ్ గాలించారు. పార్ట్ 2 కింద వన్యప్రాణులు తీసుకెళ్లిపోతాని గాలించారు. ఆ గాలింపు కొనసాగుతుండగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సూచనల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. అదేవిధంగా మొదటి 2 రోజులు మాత్రమే ఉండి వెళ్లిపోయిన అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నారు. మీకు బాధ్యత లేదా, అక్కడ 1500 ఎకరాల కొండలు ఉన్నాయి, అక్కడ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని చెప్పడంతో నిన్న తెల్లవారుజాము నుంచి కూడా ఈ హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. వాళ్ళు నిన్న రాత్రి 2 గంటల తర్వాత కూడా అక్కడ గాలించిన సంఘటనలు గుర్తించారు. 2 అనుమానాస్పద సంఘటనలు మన పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ లో వెతకాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 2 సార్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ గాలించిన నేపథ్యంలో కొత్తగా తెరపైకి వచ్చిన అమావాస్య ఇప్పుడు ఇది తీవ్ర చర్చగా మారింది. ఎక్కడ ఏం చూసినా బాలిక మిస్ అయింది, జ్ఞానేశ్వరి మిస్ అయిందని కాకుండా అమావాస్య జ్ఞానేశ్వరిని ఏం చేస్తారు అన్న కోణంలోనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ అమావాస్య అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరాటే కళ్యాణ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లే ఈ అమావాస్య అనే వార్తలు బయటకు వచ్చాయి. దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి చర్చిస్తున్నారు. అసలు కరాటే కళ్యాణ్ ఏ ఆధారాలతో అమావాస్యాన్ని ఈ రకంగా మాట్లాడారు? ఇంకొకటి, అక్కడ బాధిత తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళేమని చెప్తే తను పోస్ట్ చేసిందా ఏంటి? వాస్తవానికి అయితే మా అమ్మాయి మిస్ అయిన రోజు నుంచి కూడా మన ఈ ఏరియా వెనుకబాటు ఏరియా కాబట్టి మూఢనమ్మకాలు ఉంటాయి, బలిచ్యం తీసుకెళ్లారన్న ప్రచారం అయితే జరిగింది, కానీ పెద్దగా బయటికి రాలేదు. కరాటే కళ్యాణ్ అక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ టైం అక్కడికి వచ్చిన
వెంటనే జీ తెలుగు న్యూస్ తో మాట్లాడినప్పుడు ఆవిడ ఈ అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఇది ఖచ్చితంగా బలులు ఇచ్చేందుకు తీసుకెళ్లిన కార్యక్రమం దురదృష్టవశాత్తు నాకైతే అనుమానాలు ఉన్నాయని ఆవిడ తిట్టడం కూడా జరిగింది వాళ్ళని. దీనికి తోడు గతంలో కూడా ఈ ఊళ్ళో ఒక అబ్బాయి మిస్ అయ్యాడు, తర్వాత అతను కనపడలేదు, ఎవరో అమ్మేశారని కూడా చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ గండి నుంచి సిహెచ్ అగ్రహారం మీదుగా మన నర్సీపట్నం వెళ్లే రోడ్డు ఉందో ఆ రోడ్లో ఎక్కువ గంజాయి మూట తిరుగుతుందని చెప్తున్నారు. గంజాయి అక్రమ రవాణా ఆ రోడ్లోనే వెళ్తుంది, పెద్దగా పోలీసు నిఘా ఉండదు అక్కడ అని చెప్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా రావు, అక్కడ సెల్ మాట్లాడాలంటే దాదాపు 10 కిలోమీటర్ల బయటకు వచ్చి మాట్లాడాలి. కాబట్టి స్మగ్లర్స్ కి ఈ అసాంఘిక శక్తిని కూడా అడ్డాగా ఉంది. ఈ నేపథ్యంలో ఏదో ఇక్కడ ఈ అమ్మాయి మిస్ అయ్యాడు కొన్ని మన జీడి మామిడి తోటలు ఉన్నాయి, అందులో జీడి పెక్కలు ఏరుకునేందుకు కేడీపేట నుంచి కొంతమంది వస్తారు. వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు, ఎందుకంటే కేడీపేట అంటే కొంచెం అనుమానించిన మనుషులు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లి ఎవరికైనా అమ్మేశారని కూడా ఆలోచిస్తున్నారు. దీనికి తోడుగా సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే వాస్తు జ్యోతిషులు ఉన్నారో అదేవిధంగా జ్యోతిషం చెప్తారో వాళ్ళని లైవ్ లో కూర్చోబెట్టి చెప్పడంతో ఇది తెరపైకి వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇప్పుడు అధిక మాసం వచ్చింది కాబట్టి పైగా సోమవారం అమావాస్య ఉంది. దీని ఇంకా బలం చేకూర్చేలా నిన్న మధ్యాహ్నం కుక్క చనిపోయింది, మొన్న కుక్క చనిపోయింది, నిన్న దాన్ని తీసుకెళ్లారు. అమావాస్య నాడే దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి కొత్త బాధను మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ బలి ఇచ్చేందుకు తీసుకెళ్లారు, క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లారు, నగ్న పూజల కోసం తీసుకెళ్లారని వాదన తెరపైకి వస్తుంది. పోలీసులు కూడా ఏ ఆధారాన్ని లేదంటే ఈ బలమైన ఏ బాధాన్ని కొట్టిపారేయకుండా అన్ని కోణాల్లో వాళ్ళు తమ దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగానే 2 అనుమానితులను తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఇప్పుడు అంతా కూడా బాలిక మిస్ అయిందా లేదంటే ఎవరైనా వన్యప్రాణులు తీసుకెళ్లిపోయా, అడవిలో పడిపోయిందని మర్చిపోయి అమావాస్య ఈ రోజు ఏం జరుగుతుంది, మెట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఏం జరగబోతుంది, నిజంగా ఇక్కడ క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లారన్న బాధను మొదలైంది. అయితే ఈ కేసు మిస్టరీ పూర్తిగా వేయాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కుక్కకి అయితే పోస్ట్ మార్టం చేస్తారో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కుక్కకి ఎవరు కొట్టారా లేదంటే విష ప్రయోగం జరిగిందా, వీళ్ళు జీపీఎస్ పెట్టినప్పుడు తగిలిన గాయాలకు లేదంటే బాలికి ఏదైనా జరగదని చూస్తుండి షాక్ గురైన కోణంలో చనిపోయింది అన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రానుంది. ఈ రోజు కానీ రేపు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందన్నారు కాబట్టి దాని ఆధారంగా పోలీసులు ముందుకు వెళ్లే ఛాన్స్ కనపడుతుంది. కానీ హనుమాన్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం విస్తృతంగా గాలిస్తున్నాయి. అనుమానం ఉన్న చోట 1-2 సార్లు వాళ్ళు గాలిస్తున్నారు. అమావాస్య నాడు బాలికని బలి ఇస్తారు అన్న ఈ వదంతుల పైన అక్కడ స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు కూడా ఇదే నమ్ముతున్నారా? ఇంకొకటి జ్యోతిష్యులు ఆస్ట్రాలజిస్టులు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఇదే నిజమని అంటున్నారా? అంటే మొన్నటి వరకు ఎవరు బయటపడలేదు, ఒక అనుమానం మాత్రం వారిలో ఉండేది. కరాటే కళ్యాణి కొండ బద్దలు కొట్టిన తర్వాత ఇప్పుడు అందరూ ఇదే మాట్లాడుతున్నారు. దీనికి తోడు మీరు చెప్పినట్టుగా ఈ ఆస్ట్రాలజిస్టులు పెద్ద ఎత్తున చాలా పవర్ఫుల్ అమావాస్య, సోమవారం రోజు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఈ మంత్ర తంత్రాలు చేసేవారు ఈ అమావాస్యకి బలులు ఇస్తారు, నగ్న పూజలు చేస్తారన్న ప్రచారం జరగడం, ఈ మాంత్రికులు కూడా అమ్మాయి పలానా చోట ఉంది దక్షిణ దిక్కెళ్ళిందని చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ బాలికి ఏం కాకూడదు, ఆమె క్షేమంగా తిరిగి రావాలి, ఎవరినో కిడ్నాప్ చేసి ఇలా మాంత్రిక పూజలకు తీసుకెళ్లి క్షేమంగా విడిచిపెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం మాత్రం పూర్తిగా ఈ తాంత్రిక పూజలు సోమవతి అమావాస్య మీద చర్చ నడుస్తుంది. అయితే సాంబ ఇంకొకటి జ్యోతిషుడు వచ్చేసి పాప వేసుకున్న వెండి వస్తువులకు సంబంధించి వాటితో పాపను కనిపెట్టొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే డ్రోన్స్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ అటవీ శాఖ పోలీసులు ఇంతమంది రంగంలోకి దిగినా వాళ్ళకి కనిపించని క్లూ ఇలాంటి వాళ్ళకి ఏమైనా కనిపిస్తుందా? ఇంకా ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నారా? అంటే ఇవన్నీ తప్పుడు ప్రచారాల కింద చెప్పాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అణువు కర్రలు పట్టుకుని గాలిస్తున్నాయి. దానికి తోడు ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన హనుమాన్ బృందాలు థర్మల్ డ్రోన్లు తీసుకొచ్చారో అవి భూమి లోపల వరకు కూడా చూపిస్తున్నాయి. ఎక్కడ ఏమున్నా సపోజ్ అమ్మాయి కింద పడిపోయింటే పైన ఏదైనా ఆకులు ఉంటే వాటిని కూడా చూపించే అధునాతన యంత్రాలను వారు వినియోగిస్తున్నారు. కానీ కొంతమంది ముఖ్యంగా 4 రోజుల నుంచి ఎక్కడెక్కడి నుంచో తమ వాస్తు సిద్ధాంతంలోమని తాము చెప్పేస్తామని చెప్పి పేరు చెప్పినట్లుగా వ్యక్తి అక్కడ రావడం జరిగింది. తల్లి చెప్పిన ఆధార ప్రకారం ఆమె చిన్నారి కాళ్ళకి వెండి పట్టీలు ఉన్నాయి, తన దగ్గర వెండిని అట్రాక్ట్ చేసే యంత్ర పరికరాలు ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా కనుగొంటాను, అమ్మాయి పలానా చోట ఉందని చెప్పడం జరిగింది. అందరూ నమ్మారు, చూపించమన్నారు. కానీ అతను అక్కడి నుంచి పరారయ్యాడు. అలాగే ఇంకో వ్యక్తి వచ్చాడు, తన ఆరా వాస్తు అన్నాడు, ఇంటి వాస్తు బాగోలేదు అన్నాడు, ఇంటిలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, వాయువ్య దిశలో అమ్మాయి ఫోటో పెట్టండి అన్నాడు, పెట్టించాడు. అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది అన్నాడు, అది 4 నెలలు అయిపోయింది, అతను పత్తా లేకుండా పోయాడు. అలాగే నల్లజల్ల నుంచి మరో వాస్తు సిద్ధాంతం వచ్చాడు, అక్కడ ఏదో మిషన్ అడ్డుగా ఉంది, ఈశాన్యంతో మన
ఈశాన్య పోటీ ఉంది కాబట్టి కొంత ప్రభావం ఉంటుందని చెప్పాడు. అతను పత్తా లేకుండా పోయాడు. ముఖ్యంగా పోలీసులు ఇలాంటి వారు అక్కడికి వచ్చి తల్లిదండ్రి బాధలో ఉన్న సమయంలో, బంధువులంతా బాధలో ఉన్న సమయంలో ఇక్కడ వాస్తు ఉంది, మీరు ఇది పక్కన జరపండి, అది కట్టండి, పైగా అది వాళ్ళ సొంత ఇల్లు కాదు, తోట యజమాని వాళ్ళు ఉండేందుకు ఇచ్చింది కాబట్టి వాస్తు వర్తించదు, అది ఓనర్స్ కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళని పోలీసులు కంట్రోల్ చేసే కొంత ఇలాంటి తప్పుడు ప్రచారానికి తెరపడే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఈ వెండి పట్టీలు ఉన్నాయి, వెండి పట్టీల ద్వారా గుర్తిస్తానని చెప్పి హడావుడి చేసి మీడియాలో ఎక్కిన వ్యక్తి ఇప్పుడు దాకా పత్తా లేకుండా పోయాడు కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇది పూర్తిగా బోగస్ మనుషులు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.